అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను సామాన్యంగా సినిమాలకి రివ్యూలు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ 'పెద్ది' సినిమా చూశాక అనిపించింది నాకు ఒకసారి 'పెద్ది' సినిమా గురించి చెప్దాము అని. ఈ మధ్య మనం చూసాం రామ్ చరణ్ గారి సినిమా 'పెద్ది' రిలీజ్ అయింది 4వ తారీఖున. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సందేశాత్మక చిత్రం ఇది. అంటే అసలు గుర్తింపు కోసం ఒక ఊరంతా కూడా తాపత్రయపడేటటువంటి సినిమా. మనకి మామూలుగానే ఏ గుర్తింపు లేకుండా అంటే మనకి ఐడీ కార్డ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ ఉంటుంది, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఇన్ని రకాలుగా గుర్తింపులుండి మనం ఏదైనా ఒక ఆఫీస్‌లో గాని, ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడో, ఇంట్లో గాని కనీసం గృహిణిగా అయినా సరే మనల్ని ఎవరు గుర్తించలేదని చెప్పి గుర్తింపు కోసం తాపత్రయపడుతూ ఉంటాం గదా! అలాంటిది మరి ఆ సినిమాలో అసలు ఒక గ్రామానికే అసలు ఆ గ్రామం ఉందనే తెలీదు. ఎందుకంటే ఆ గ్రామానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. వాళ్ళకి ఎంత దూరమైనా నడిచే వెళ్ళాలి. ఒక ఆసుపత్రి లేదు. అసలు వాళ్ళకి ఐడెంటిటీయే లేదు. ఒక ఓటు హక్కే లేదు. అలాంటి గ్రామాలట 18,000 గ్రామాలు ఉన్నాయట. అలాంటి గ్రామాలలో ఎవరికీ కూడా అంటే వాళ్ళకొక ఐడీ కార్డ్ లేదు. వాళ్ళు ఫలానా అని చెప్పేటటువంటి ఒక ఆధార్ కార్డ్ గానీ, బ్యాంక్ కానీ, ఏ రకమైన ప్రభుత్వ సాయం అందించేది గానీ, ప్రభుత్వ పరమైనటువంటి ఏ ఆఫీస్ గానీ, ఏ కార్యాలయం గానీ ఏమీ లేదు. అది కొండ కింద ప్రాంతము అని చెప్తారు. అంటే అటువంటి ప్రాంతాలలో అంతమంది జనం ఉన్నా, వాడు అన్ని రకాలుగా కూడా అణచివేయబడి, తొక్కివేయబడి ఉంటున్నటువంటి అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మనిషికి ఒక గుర్తింపు రావాలి. ఎలాగన్నా సరే నా వల్ల ఈ దేనికి గుర్తింపు రావాలని చెప్పి త్యాగం చేసేటటువంటి మూవీ. నిజంగా రామ్ చరణ్ గారు చాలా బాగా పూర్తి న్యాయం చేశారనే చెప్పొచ్చు. పెర్ఫార్మెన్స్ బావుంది. అంటే ఈయన ఇంతకు ముందు చేసినటువంటి 'రంగస్థలంలో' ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో, దానికంటా కూడా మించి ఉందేమో పెర్ఫార్మెన్స్ అని అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల డాన్సులు కానీ, ఒక్కొక్క చోట డైలాగ్ గాని కేవలం చిరంజీవి గారిలాగానే మాట్లాడారు. నాకైతే ఎంత అనిపించిందంటే చిరంజీవి గారు కొన్ని కోణాల్లో చూస్తే అయ్యో! అదేంటి ఆయన డైలాగ్ ఇలానే ఉంది. అసలు ఆ డాన్సులు, ఆ స్టెప్స్ వేయడం, ఆ ఫైట్స్ అవన్నీ కూడా చాలా సినిమాలలో చిరంజీవి గారు వేసినటువంటి డాన్స్ స్టెప్స్ అవన్నీ చూడడం జరిగింది. సరే అది పక్కన పెడితే అది ఎలాగో తండ్రి యొక్క పోలికలు పిల్లలకి ఎలాగో వస్తాయనుకోండి. అది పక్కన పెడితే అసలు నిజంగా ఈ 'పెద్ది' సినిమా అన్నది ఒక ఆట ద్వారా తన గుర్తింపుని తెచ్చుకునేటటువంటి ప్రక్రియ. మొదట్లో ఆ ఆటని ఏదో ఆషామాషీగా తీసుకున్నప్పటికీ కూడా తర్వాత దాంట్లో అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ గేలి చేయడం, హేళన చేయడం, వేళాకోళం ఆడడం, తక్కువ చేసి మాట్లాడడం, ప్రతి దాంట్లో కూడా తక్కువ చేసి చూడడం, ఇలాంటివన్నీ చూసి దాంట్లోంచి పుట్టుకొచ్చిన కసితోటి ఎలాగన్నా సరే తనకి ఒక మంచి పేరు రావాలి, తన గ్రామానికి మంచి పేరు రావాలి, తన ఊరు ఉంది అని చెప్పి ప్రపంచానికి తెలియాలి, భారతదేశానికి తెలియాలి అని కంకణం కట్టుకున్నాడాయన. అలాంటి పరిస్థితులలో తను చివరిదాకా వచ్చి నెగ్గేటటువంటి క్రమంలో కుస్తీ పోటీలలో నెగ్గేటటువంటి క్రమంలో తోటి ఆటగాడే రాజకీయం చేసేది. ఆటల్లో రాజకీయాలనేవి చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆటగాళ్ళున్నారు. వాళ్ళ మీద కూడా అలా పాలిటిక్స్ ప్లే చేయడం జరిగింది. అవన్నీ మాకు తెలుసు. కాబట్టి అది నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. అలాంటి పరిస్థితులలో తన కాలుని త్యాగం చేసి ఆ కాలు ప్లేస్‌లో పారాలింపిక్స్ అంటాం గదా! దివ్యాంగులు దివ్యాంగులు ఆటల పోటీల్లో పాల్గొనే దాంట్లో రన్నింగ్ రేస్‌లో పాల్గొని భారతదేశానికి పతాకం తెస్తే నాకు అక్కర్లేదు గోల్డ్ మెడల్ నా దేశానికి. ఈ దేశంలో నా ఊరు ఉంది అని చెప్పి నాకొక గుర్తింపు కావాలి. మాకొక ఐడీ కావాలి. నేనసలు ఇండియన్నే కాదు. ఎందుకంటే ఇండియాలో నా ఊరు ఎక్కడుందో నాకే తెలీదు. మీకెవరికైనా తెలుసా అని తన ఊరిని భారతదేశానికి పరిచయం చేయడానికి కంకణం కట్టుకొని చివరికి అది సాధించాక అప్పుడు మాత్రమే తన ఊరికి వెళ్ళిపోయాడు. అలా ఒక నిజంగా సందేశాత్మక చిత్రం. ఒక తపన కనబడుతుంది. ఒక కసి కనబడుతుంది. నిజమైన నటుడు దాంట్లో కనబడతాడు. చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా హీరోయిన్ విషయం పక్కన పెట్టండి. ఇది 3 గంటల సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు. ఆఫ్‌కోర్స్ దీంట్లో కామెడీ లేకపోవచ్చు కానీ యాక్షన్ మూవీ అలాగే ఈ స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఒక రన్నింగ్ రేస్ ఉంది, కుస్తీ పోటీ ఉంది, క్రికెట్ ఉంది. ఆ 3 రకాల ఆటల పోటీలు సరదాగా చూడొచ్చు. బావుంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అందరూ ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ గారిలో మంచి నటుడు ఉన్నాడు. మంచి డాన్సర్ కూడా ఉన్నారు. చాలా చక్కగా చూడండి. హాయిగా ఒక రిలాక్సేషన్ వస్తుంది. మనకి కూడా ఎక్కడో ఒక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఆహా! ఇంత త్యాగం చేశారు. ఆడాలి. ఆటల్ని ప్రోత్సహించాలి. ఎలాగైనా సరే ఆటల ద్వారా దేశానికి ఒక మంచి పేరు. అది మన ద్వారా జరిగితే బావుంటుంది అన్నట్టుగా సందేశాత్మక చిత్రం. వీలైతే మన పిల్లలందరినీ కూడా ఆటల్లో ప్రోత్సహించి దేశానికి మంచి పేరు తీసుకొచ్చే దిశగా దాంట్లో మనం ఒక పాత్ర పోషించేలా ఉంటే బావుంటుందని చెప్పి అనుకుంటున్నాను.
లోకా సమస్త సుఖినో భవంతు. మరి